హలో అజూర్ పీపుల్, క్లౌడ్లో ఫైల్ స్టోర్ చేయాలనుకుంటున్నారా? కానీ అజూర్ ఫైల్ స్టోరేజ్ యూస్ చేయాలా ఆర్ బ్లాబ్ స్టోరేజ్ యూస్ చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో మనం ఈ రెండు స్టోరేజ్ ఆప్షన్స్ గురించి క్లియర్గా సింపుల్ ఎగ్జాంపుల్స్తో తెలుగులో నేర్చుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ లాస్ట్లో మీ యూస్ కేస్కి బెస్ట్ ఆప్షన్ కూడా చెప్తా. ఒకవేళ ఫుల్ లెంత్ అజూర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆర్ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్, అజూర్ ఫైల్ స్టోరేజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఫైల్ షేర్లా ఉంటుంది. లైక్ హౌ యూ యూజ్ నెట్వర్క్ డ్రైవ్స్ ఇన్ యువర్ కంపెనీ. ఎఫ్ డ్రైవ్, జీ డ్రైవ్ అనేది ఫైల్ షేర్లో యాక్సెస్ చేయడం. దీని కీ ఫీచర్స్ ఏంటంటే ఎస్ఎంబి ప్రోటోకాల్ని యూజ్ చేస్తుంది. ఎస్ఎంబి అంటే సర్వర్ మెసేజ్ బ్లాక్. విండోస్, లైనక్స్ సిస్టమ్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఆన్ ప్రిమిసెస్ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ కూడా పాసిబుల్. ఫైల్ లెవెల్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్స్ సేమ్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ని షేర్ చేస్తున్నారు. టెస్ట్ కేసెస్, కోడ్ స్నిప్పెట్స్, డిజైన్ డాక్యుమెంట్స్ ఎక్సెట్రా. ఇవన్నీ మల్టిపుల్ సిస్టమ్స్ నుంచి యాక్సెస్ చేయాలి, జస్ట్ లైక్ ఏ షేర్డ్ ఫోల్డర్. ఇలాంటి ప్లేసెస్లో అజూర్ ఫైల్ స్టోరేజ్ పర్ఫెక్ట్. నెక్స్ట్, అజూర్ బ్లాబ్ స్టోరేజ్ అంటే ఏంటి? బ్లాబ్ అంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. బ్లాబ్ స్టోరేజ్ అంటే ఆబ్జెక్ట్ స్టోరేజ్ మోడల్. ఇది ఫైల్స్ని బ్లాబ్గా స్టోర్ చేస్తుంది, లైక్ ఇమేజెస్, వీడియోస్, పీడిఎఫ్స్, బ్యాకప్స్ ఎక్సెట్రా. లార్జ్ అన్స్ట్రక్చర్డ్ డేటాకి ఇది పర్ఫెక్ట్. రెస్ట్ ఏపీఐ అండ్ ఎస్డికేస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫైల్ స్టోరేజ్ కన్నా తక్కువ కాస్ట్. హైరార్కీ ఉండదు. ఫ్లాట్ నేమ్ స్పేస్. హాట్, కూల్, ఆర్కైవ్ టైర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒక వీడియో ఎడిటింగ్ కంపెనీ ఉంది. దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ జీబీస్ వీడియోస్, ఇమేజెస్, థంబ్నెయిల్స్, రా ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో లార్జ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటాని మేనేజ్ చేయాలంటే బ్లాబ్ స్టోరేజ్ బాగా యూస్ అవుతుంది. ఒకవేళ రెండింటిని కంపేర్ చేయాలనుకుంటే, మీరు ఫాలోవర్స్లో వర్క్ చేస్తూ ఫైల్ లెవెల్ యాక్సెస్ కావాలంటే గో విత్ ఫైల్ స్టోరేజ్. మ్యాసివ్ అన్స్ట్రక్చర్డ్ డేటా స్టోర్ చేయాలంటే యూస్ బ్లాబ్ స్టోరేజ్. కొన్ని యూస్ కేసెస్ చెప్తా మన రియల్ లైఫ్ సినారియోస్ని బేస్ చేసుకొని. ఫస్ట్ వన్, ఫైల్ స్టోరేజ్. ఇంటర్నల్ టీమ్ షేరింగ్. ఒక డిజైనింగ్ టీమ్కి డైలీ డాక్యుమెంట్స్, ఫోటోషాప్ ఫైల్స్ని షేర్ చేయడం అవసరం. ఇవి ఫోల్డర్స్లో ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ అజూర్ ఫైల్ స్టోరేజ్ బెస్ట్. నెక్స్ట్, బ్లాబ్ స్టోరేజ్. ఒక మూవీ స్ట్రీమింగ్ వెబ్సైట్కి హై రెజల్యూషన్ మూవీస్, ట్రైలర్స్ అండ్ థంబ్నెయిల్స్ స్టోర్ చేయాలి. డెలివరీ ఫాస్ట్గా చేయాలి వియా సిడిఎన్. ఇక్కడ బ్లాబ్ స్టోరేజ్ ఈస్ ఐడియల్. నెక్స్ట్, బ్యాకప్ సిస్టమ్స్. ఒక ఫైనాన్స్ కంపెనీకి లాగ్స్, ఆడిట్, రికార్డ్స్ ఇయర్ వరకు స్టోర్ చేయాలి. బ్లాబ్ స్టోరేజ్ విత్ ఆర్కైవ్ టైర్ విల్ బీ చీపర్. సో యూస్ కేస్ని బట్టి సెలెక్ట్ చేయాలి. సైజ్ అండ్ యాక్సెస్ ప్యాటర్న్ని కన్సిడర్ చేయాలి. బ్లాబ్ స్టోరేజ్లో కంటైనర్ క్రియేట్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేయొచ్చు. అదే ఫైల్ స్టోరేజ్లో ఫైల్ షేర్ క్రియేట్ చేసి మౌంట్ చేయొచ్చు విండోస్లో. సింపుల్గా చెప్పాలంటే బ్లాబ్ స్టోరేజ్ అంటే ఆన్లైన్ గూగుల్ డ్రైవ్ ఫర్ లార్జ్ ఫైల్స్. అదే ఫైల్ స్టోరేజ్ అంటే ఆఫీస్ షేర్డ్ ఫోల్డర్స్ విత్ పర్మిషన్స్ అండ్ స్ట్రక్చర్స్. సో అందరికీ క్లియర్గా అర్థమైంది కదా ఫైల్ స్టోరేజ్ వర్సెస్ బ్లాబ్ స్టోరేజ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.